అలానే మిసేశ్వరరావు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరంటే మమతా బెనర్జీ అని చెప్తుంటారు. కానీ ఆవిడ శకం ముగిసింది. ప్రస్తుతం అరూప్ రాయ్ని టీఎంసీ అధ్యక్షుడిగా రెబల్ ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నారు. ఈ కథంతా నడిపించింది ఎవరంటే రితబ్రత బెనర్జీ. ఎవరితను అని అంటే టీఎంసీకి శాసనసభ పక్ష నేత. ఇటీవలనే స్పీకర్ కూడా గుర్తించారు శాసనసభ పక్ష నేతగా. సో టీఎంసీ అటు అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ కనిపించట్లేదు. ఎంపీలు 20 మంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు 60 మందికి పైగా వెళ్ళిపోయారు. మమతా బెనర్జీ దగ్గర ఎవరు లేరు, దాదాపుగా ఒక 5-6 ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ లేరు. మరి ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి? టీఎంసీ అధ్యక్షురాలు, ఆ పదవి కూడా పోయింది. ఆవిడ్ని గౌరవ సలహాదారుగా ఉండమని చెప్తున్నారు. అరూప్ రాయ్ని అధ్యక్షుడిని చేసి ఈ రెబల్ ఎమ్మెల్యేలందరూ కూడా. సాధారణంగా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత పదవులు, రాజ్యాంగ పదవులు వేరు. రాజ్యాంగం పరంగా సంక్రమించినటువంటి పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలాంటివన్నీ ఉంటాయి. సంస్థాగతంగా లభించేవి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఉపాధ్యక్షుడు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సంస్థాగతంగా ప్రతి పార్టీ కూడా దానికి బైలాస్ ప్రకారం సంస్థాగత ఎన్నికలు పెట్టుకోవాలి. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత బైలాస్ ప్రకారం వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవాలి. ఈసారి 3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మమతా బెనర్జీ సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించలేదు. అందుకే ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు, దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ వెంట ఉన్నారు. వాళ్ళు టీఎంసీకి అధ్యక్షురాలుగా అరూప్ రాయ్ని ఎంపిక చేసుకున్నారు. సో అరూప్ రాయ్ చేతిలోకి ఇప్పుడు టీఎంసీ పార్టీ వెళ్ళిపోయింది. దీంతో మమతా బెనర్జీ, ఆవిడ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కథ రాజకీయంగా టీఎంసీలో ముగిసిపోయింది అనేటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. కాకపోతే స్ట్రీట్ ఫైటర్గా పేరున్నటువంటి మమతా బెనర్జీ అనుచరులు కొంతమంది ఇప్పటికీ కూడా ఆవిడతోటే ఉన్నారు. వాళ్ళు మమతా బెనర్జీ లేకపోతే అసలు టీఎంసీ పార్టీయే లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి టీఎంసీ పార్టీ ఏర్పడింది. ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులని ఎదుర్కొని పులి మాదిరిగా ఫైట్ చేశారు. అక్కడ దాదాపు కొన్ని దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ లీడర్లు పాతుకుపోయినటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ పోరాడి కమ్యూనిస్టుల మొత్తం కూకటి వేళ్లతోటి కదిలిచ్చింది కమ్యూనిస్టులని అక్కడి నుంచి. అందుకే ఆవిడ పెద్ద సంచలనం అయ్యారు. భారతదేశంలో స్ట్రీట్ ఫైట్ చేసేటువంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే మమతా బెనర్జీ అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా సింపుల్గా, చాలా డిసిప్లైన్గా, ప్రజల మనిషిగా పేరుంది ఆవిడకి. కానీ ఎప్పుడైతే ఆవిడ పదవీచ్యుతురాలు అయ్యారో ఆ రోజు నుంచి ఆవిడ రాజకీయ పతనం మొదలైంది. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈసారి బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. ఆ కారణంతో ఆవిడ రోడ్డును పడ్డారు. పార్టీని కూడా నిలుపుకోలేకపోయారు. తీసుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఒకనొక సందర్భంలో జరిగింది. ఇటీవల కాలంలో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశంలో ఇలాంటి చర్చ వచ్చింది. ఆ ఇండియా కూటమి సమావేశం ముగిసిన తర్వాత సోనియా గాంధీ గారితో మమతా బెనర్జీ గారు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి టీఎంసీని సిద్ధం కావాలని చెప్పి సోనియా గాంధీ గారు చెప్తే మమతా బెనర్జీ గారు ఆలోచించి చెప్తారని చెప్పి వచ్చారు. ఈ లోపుగానే మమతా బెనర్జీ గారి చేతిలో నుంచి టీఎంసీ పార్టీని హైజాక్ చేశారు రితబ్రత బెనర్జీ. అరూప్ రాయ్ని అధ్యక్షుని చేసి ప్రజెంటు ఆ పార్టీ పగ్గాలు మమతా బెనర్జీ చేతిలో లేవు, అభిషేక్ బెనర్జీ చేతిలో లేవు. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి చెక్ పవర్స్ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా సంస్థాగత నియామకాలు కానీ కంప్లీట్గా అరూప్ రాయ్ చేతికి వెళ్ళిపోయాయి. దీంతో మమతా బెనర్జీని అసలు పార్టీ నుంచి గింటి వేశారని చెప్పి టాక్ ఉంది. గింటే బయట నుంచి సలహాదారుగా ఉండమని చెప్పి చెబుతున్నారు తప్పితే పార్టీ నుంచి గింటి వేసేసారు. మమతా బెనర్జీనే గింటి వేసేసారు. ఇలాంటి ఎపిసోడ్ మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం 90స్లో. ఇప్పుడు అలాంటి పరిస్థితే మమతా బెనర్జీకి వచ్చింది. సో మమతా బెనర్జీ రాజకీయంగా నష్టపోతున్నారు. ఇప్పుడు
రాజకీయంగా నష్టపోవడం కాదు, ఆల్మోస్ట్ తెరమేరుగా అవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మహారాష్ట్రలో కూడా సేమ్ ఇదే జరిగింది. సుదీర్ఘకాలం పాటు బీజేపీ శివసేన రెండు కలిసి నడిచాయి మహారాష్ట్రలో. అలాంటి శివసేన పార్టీ ఇవాళ రెండు ముక్కలు కావడంతో పాటు అంతర్ధానం అయిపోయింది శివసేన థాక్రే పార్టీ. ఇప్పుడు శివసేన షిండే పార్టీ మాత్రమే ఉంది. అసలైనటువంటి శివసేన మాదే అని చెప్పి షిండే చెప్తూ ఉన్నారు. థాక్రే పార్టీ నుంచి మొత్తం ఎమ్మెల్యేలు షిండే పార్టీలోకి వచ్చారు, ఎంపీలు కూడా షిండే పార్టీలోకి వచ్చేసారు. అసలైనటువంటి థాక్రే కుటుంబం పోయింది, అక్కడ కూడా టైగర్, ఆ టైగర్ కూడా పోయింది, శివసేన టైగర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ టీఎంసీ టైగర్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితి భారతదేశంలో అటు మహారాష్ట్రలో ఇటు బెంగాల్లో కనిపిస్తూ ఉంది. సో ప్రత్యేకించి మమతా బెనర్జీ రాబోయేటువంటి రోజుల్లో కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేకమైనటువంటి కేసులు మమతా బెనర్జీ మీద ఉన్నాయి. ఇప్పటికే విచారణ దశలో కొన్ని ఉన్నాయి, మరికొన్ని విచారించాల్సినవి కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. బహుశా ఆవిడని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆవిడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆవిడ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు అనేక మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాళ్ళ కారణంగానే టీఎంసీ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు వాళ్లే బీజేపీలోకి వెళ్ళారు, బీజేపీ పంచన ఉన్నారు, కొంతమంది రెబల్ ఎమ్మెల్యేస్కి ఉన్నారు. మరి వాళ్ళు అవినీతికి పాల్పడినప్పటికీ వాళ్ళు సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే బీజేపీ పంచన చేరిపోయారు కాబట్టి. ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి దగ్గరగా వెళ్ళలేకపోతుంది, ఇండియా కూటమి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆవిడ మీద ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. రేపు మాపు అరెస్ట్ చేసి ఆవిడని జైలుకు పంపించేటువంటి దాఖలాలు ఉన్నాయి అని చెప్పి కూడా తెలుస్తోంది. దీనికి కొంతమంది కర్మ సిద్ధాంతాన్ని కూడా వర్ణిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు రతన్ టాటా నానో కార్ని పెడతా అంటే బెంగాల్లో ఆవిడ ఉద్యమించి పెట్టినటువంటి నానో ప్లాంట్ని అక్కడి నుంచి తీసేపించింది. ఆ రోజునే ఈవిడ లీడర్ అయ్యారు. ఆ రోజున కేవలం తన స్వార్థం కోసమే ఆ రోజున రతన్ టాటా గ్రూప్ని నానో తయారీ ప్లాంట్ని అక్కడి నుంచి తరలింపజేసేలాగా చేసింది. ఇప్పుడు అదే నానో ప్లాంట్ మళ్ళా బెంగాల్కి రాబోతుంది. ఇప్పుడున్నటువంటి సువేందో ప్రభుత్వం టాటా నానో కార్ని అక్కడ తయారు చేయడానికి ఇప్పుడు మొత్తం ఏర్పాట్లు చేస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. అంటే ఒకప్పుడు మమతా బెనర్జీ గారు ఏదైతే వద్దనుకున్నారో, దేని మీద అయితే పోరాడి అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే కంపెనీ బెంగాల్కి రావడం అని అంటే దీన్నే కర్మ సిద్ధాంతం అని చెప్పి కూడా అంటున్నారు. కాబట్టి మమతా బెనర్జీ గారు రాజకీయంగా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయారు అనేటువంటిది వినిపిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఆవిడ రాజకీయంగా ఉవ్వెత్తులు లేసేటువంటి అవకాశం ఉందా, బెంగాల్లో అలాంటి సిచ్యువేషన్ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.